జీతంలో 5,000 తగ్గించారంటూ హైడ్రా ఆఫీస్ ముందు డిఆర్ఎఫ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేసిన తమ జీతం తగ్గించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జీహెచ్ఎంసీ పరిధిలో పనిచేసిన డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం హైడ్రాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 1,100 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. తమ జీతం కట్ చేయడంతో విధులను బహిష్కరించి నిరసనకు దిగారు. వచ్చినాక మాకు జీవో నెంబర్ 1272 ఆగస్టు 5 తారీఖు నాడు రిలీజ్ అయింది. రిలీజ్ ఏమైంది, 5,000 రూపాయలు జీతం తక్కువ చేస్తూ గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది. ఆ ఇష్యూ గౌరవ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. మాకు టైం పెట్టిండు, కానీ మళ్ళీ కూడా ఏం చేసిరంటే 5,000 జీతం తక్కువ చేసి నిన్న శాలరీ పడ్డది. ఆగస్టులో పడాల్సిన శాలరీ సెప్టెంబర్ 5 తారీఖు నాడు పడ్డది. మరియు సెప్టెంబర్ 5 తారీఖు 1 తారీఖు నుండి 5 తారీఖు పడాల్సిన శాలరీ నిన్న సెప్టెంబర్ 16 తారీఖు నిన్న పడ్డాయి. నిన్న పడుడు కూడా ఎట్లా అంటే ఒకరికి 7,000 తక్కువైనాయి మార్షల్స్కి, మాకేమో 5,000 రూపాయలు తక్కువ శాలరీ వేసారు. కాబట్టి మాకు శాలరీలు పెంచాలి. ఎందుకు అంటే మాకు ఇప్పుడు తక్కువైన శాలరీ 5,000 మేము అడుగుతలేము, దాంతోపాటు ఇంకా శాలరీ ఎక్కువ ఇవ్వాలి. ఎందుకంటే మేము డే అండ్ నైట్ డ్యూటీలు చేస్తున్నాం. రోడ్డు మీద మోరీలు కూడా మాతోనే సాఫ్ చేపిస్తారు. ఇప్పుడు డిఆర్ఎఫ్ అసిస్టెంట్లతో మేనేజర్లతో మోరీలు కూడా మాతోనే సాఫ్ చేపిస్తారు. కాబట్టి మాకు జీతాలు ఎక్కువ ఇవ్వాలి. ఎవరన్నా చెరువులో పడి చనిపోతే డెడ్ బాడీలు ఉంటే కూడా మేమే తీస్తున్నాం. డెడ్ బాడీలు రిస్క్ తీసుకుంటున్నాము.